మన ఉనికే ప్రశ్నార్థకమైనప్పుడు మిగిలిన వీడియోల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దేని గురించి అంటే మన పౌరసత్వం ఏ డాక్యుమెంట్ నిర్ధారిస్తుంది? మనం ఇక్కడే పుట్టి పెరిగా, మనము తాత ముత్తాతలు మనకి కంటి కనపడినటువంటి కాలంలో కలిసిపోయినటువంటి మన పూర్వీకులందరూ ఇదే నేల మీద పుట్టారు, పెరిగారు. వారి తర్వాత మనం వాళ్ళ వారసులుగా వచ్చాం. ఈ రోజున మనం ఈ దేశంలో పుట్టలేదు, ఈ దేశం వాళ్ళు కాదు అంటే పరిస్థితి ఏంటి? దీని గురించి మాట్లాడుతుంది. అస్సాంకి సంబంధించిన ఒక వ్యక్తిని అక్కడి హైకోర్టు, గౌహతి హైకోర్టు ఇతను విదేశీయుడే, ఇక్కడ వారు కాదు అని నిర్ధారిస్తే దాన్ని ట్రిబ్యునల్ కూడా సమర్థించిందట. 16 డాక్యుమెంట్లు సమర్పించాడంట అతను. ఆ సందర్భంగా గౌహతి హైకోర్టు ట్రిబ్యునల్స్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఎన్ని సంఖ్య కాదు, ఎన్ని డాక్యుమెంట్లు మీరు ఇచ్చారన్నది కాదు, వాటి చట్టబద్ధత ముఖ్యమని. చట్టబద్ధత అంటే ఏంటి? ఒక ఎంఆర్ఓ ఇస్తాడు ఒక సర్టిఫికెట్, అది ఏం చూసి ఇస్తాడు? మనం కరెక్ట్గా అప్లై చేసినటువంటి ఫారంకి ఎలిజిబుల్ అయితేనే కదా ఇచ్చేది. 16 డాక్యుమెంట్లు సమర్పించిన వ్యక్తి విదేశీయుడు. కరెక్ట్గా 4 ఏళ్ల క్రితం అనుకుంటా ఎన్ఆర్సి అనే ప్రక్రియ చేపట్టినప్పుడు అస్సాము, నాగాలాండ్ అటువైపు ఇదే తరహా ఆందోళన పెళ్ళుబిక్కింది. ఇన్నాళ్ళు బతికిన మన నేల మీద మనం ఏం చూపించి నిరూపించుకోవాలి మేము, అందుకని ఎన్ఆర్సీని మేము వ్యతిరేకిస్తున్నామని చాలామంది చెప్పారు. వైఎస్ఆర్సీపీ కూడా వ్యతిరేకించినట్టు గుర్తు. అది అప్పటితో ఆగిపోయింది. ఇప్పుడు ఎన్ఆర్సీనే సర్ రూపంలో కానీ వచ్చిందా అంటే అదే కనిపిస్తుంది. సరని పక్కన పెడితే ఈ తీర్పు వరకు 16 డాక్యుమెంట్లు సమర్పించిన వ్యక్తి ఎందుకు విదేశీయుడు అవుతాడు అనే కోణంలో ఆలోచించకుండా, నువ్వు 16 డాక్యుమెంట్లు కాదు మాకు సమర్పించాల్సింది, మాకు సమర్పించిన డాక్యుమెంట్ల చట్టబద్ధత అంట. ఏంటి చట్టబద్ధత? ఇప్పుడు ఒక తీర్పు లేకపోతే ఒక లాను తయారు చేసేసి ఆ 16 డాక్యుమెంట్లు అంగీకరించండి అంటే అతను ఈ దేశ వ్యక్తి అయిపోతాడా? అంటే మీ అంగీకారం దేనికి లోబడి ఉంది? మీరు గీసుకున్న పరిధి ఏంటి? ఒక సర్టిఫికెట్ ఇస్తే అతను ఇక్కడ వాడు అనడం, సర్టిఫికెట్ లేకపోతే కాదు అనడం, ఇదే పౌరసత్వాన్ని నిర్ధారించేది. అతని పూర్వీకులందరూ ఇక్కడే పుట్టవచ్చు, అతను ఇక్కడే పుట్టి పెరిగి ఉండొచ్చు. పౌరసత్వాన్ని కాదు అంటే రాబోయే రోజుల్లో ఇలాంటి కేసులు ఇంకా ఎంత దారుణంగా ఉంటాయో అనిపిస్తుంది. అందుకే అనుకుంటా బహుశా హైదరాబాద్ ఆ బోరబండలో ఆ వ్యక్తి కూడా చనిపోయాడు అంటే దాని కారణంతోనే అంటున్నప్పుడు మరి దాన్ని నమ్మాలనిపిస్తుంది. నిజమేనేమో, నేను ఎక్కడోని కాదు అని కనుక అంటే తీసుకుపోయి జైల్లో పడేస్తారు, ఇంకేదో చేస్తారనే ప్రచారాన్ని ఎందుకు నమ్మరు? ఇలాంటి తీర్పులు వస్తున్నప్పుడు నీకు ఓటర్ ఐడి ఉంది, కాదు నువ్వు ఎక్కడోడివి కాదు, పాన్ కార్డు ఉంది, కాదు నువ్వు ఎక్కడోడివి కాదు, బ్యాంకు అకౌంట్ ఉంది, కాదు నువ్వు ఎక్కడోడివి కాదు, ఏం చూపించాలి మరి? రెసిడెన్స్ సర్టిఫికెట్ కాదు, అది కేవలం నువ్వు ఇక్కడ ఉంటున్నావు అంటానికి ఎంఆర్ఓ ఇచ్చిన సర్టిఫికెట్. బర్త్ సర్టిఫికెట్ కాదు, ఆ టైంలో నువ్వు ఇక్కడ పుట్టావు కాబట్టి ఇది, అంతేగాని ఈ దేశ పౌరుడివి నువ్వు కాదు. జాతీయత కాదు నీది అంటే మళ్ళీ జాతీయతకిను పౌరసత్వానికి తేడా ఉంది తెలుసా అనుకుంటూ సన్నాయి నొక్కులు. ఏంటిది? ఈ తీర్పులేంటి? పైగా అతను ఇక్కడే పుట్టాను, లేదు ఇది నాది పౌరసత్వం భారతీయతదే అని నిరూపించుకోవాల్సిన అవసరం అతని మీదే ఉందంట. కోర్టులు కాదు అని నిరూపించాల్సిన అవసరం మాత్రం వాళ్ళ మీద లేదా? ఇన్ని డాక్యుమెంట్లు మీరు ఎందుకు ఇచ్చారు? ఇతని పేరిట 16 డాక్యుమెంట్లని మీరు ఎందుకు జారీ చేశారు ఇక్కడ పౌరసత్వం లేకపోతే అనే ఒక ప్రశ్న ఎందుకు అడగలేకపోతుంది కోర్టు? ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్తే అంత ఎందుకు? సుప్రీంకోర్టు జడ్జిలకే ఇట్లాంటివి కనుక ఎదురైతే అప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది? సుప్రీంకోర్టు జడ్జిలమైనటువంటి మాకే ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి అని స్పందిస్తారు వెంటనే. మరి ఈ విషయంలో ఏం మాట్లాడతారు? ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్లాల్సిందే. అందుకే ప్రతిపక్షం ఉండాల్సిందే ఎక్కడైనా సరే. ఆవిడ గీతారెడ్డి గారు అప్పట్లో ఒక మీటింగ్కి వచ్చినప్పుడు నేను చూశాను, అప్పటికి మినిస్టర్ ఆవిడ. ఆ ప్రోగ్రాముకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆవిడ చెప్తున్నారు, మెన్ హ్యాస్ టు డేర్ టు సపోర్ట్ టు ఎంకరేజ్ ఉమెన్ అని. ఒక సింగిల్ లైన్లో బాగా చెప్పారు. ఉండాలి, మగాళ్ళు ఉండాలి, ఎందుకు? మహిళలను ప్రోత్సహించడానికి అన్నట్టు. అట్లానే ప్రతిపక్షం ఉండాలి, ఎందుకు? ప్రజల తరపున పోరాటానికి. రైట్, అది ఎవరైనా కావచ్చు. వాళ్ళ పార్టీలు చేసే తప్పిదాలకు వాళ్ళు అనుభవిస్తారు, ప్రతిపక్షాన్ని కూర్చుంటారు, అది వేరే విషయం. ప్రజల శిక్షే. అంత మాత్రం చేత ప్రజల తరపున పోరాడకుండా ఎవరు ఉండరు.
ఇలాంటి విషయాల మీద ఏ పార్టీ అయినా సరే నిలదీయాల్సిందే. బీజేపీ అయినంత మాత్రాన, అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రతి వ్యక్తి తరపున మాట్లాడకూడదనేం లేదు. వాళ్ళు మాట్లాడచ్చు ఇలాంటి వాటి మీద, అంతేగాని గుడ్డిగా ఫలానా కోర్టు తీర్పు ఇలా ఇచ్చింది అంటే వెంటనే కోర్టు అనేది మా అధికార హయాంలో ఇలాంటి తీర్పు ఇచ్చింది కాబట్టి కోర్టు తీర్పుకు మద్దతుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మనిషికి మద్దతుగా నిలబడితే చాలు. ఇది మీరు చూడండి, మీకు ఇలాంటి నిస్సహాయ స్థితి ఎదురైనప్పుడు ఇందులోని మర్మం అర్థమవుతుంది, ఇందులోని బాధ ఆవేదన అర్థమవుతుంది. వాళ్ళ ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని, తమని విదేశీయులుగా చూస్తున్నారు, మేము ఇక్కడ వాళ్ళం కాదంటున్నారు అనే వాళ్ళని కేవలం మీకు తెలిసిన 2-3 పేర్లు పెట్టేసి ఆ చట్టంలో ఇరికిచ్చేసి హేళన చేయకండి. ఆ పరిస్థితి మీకు ఎదురు కావచ్చు. ఇది నా అభిప్రాయం.